రథ సప్తమిని వైభవంగా నిర్వహించాలి. 3 రోజుల పండుగను 3 తరాలు గుర్తుపెట్టుకోవాలి. జిల్లా కీర్తిని దేశ నలుమూలలా చాటా. 2 అర్హతకు తగిన అవార్డు, శ్రమకు తగ్గ ప్రతిఫలం, నిరుపమాన సేవలకు నీరాజనం, అజాత శత్రువుకు అందలం, ప్రతిభకు దక్కిన ప్రశంసలు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో పురస్కార గ్రహీత శాసపు జోగినాయుడు వక్తల ప్రశంసలు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన జన జీవన స్రవంతిలో మమేకమై అందరివాడుగా ఆశీస్సులు, అభినందనలు అందుకుంటున్న సీనియర్ పాత్రికేయ ప్రతిభాశాలి వాకర్స్ ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటర్ శాసపు జోగి నాయుడు అని సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అత్యున్నత పద్మ అవార్డ్స్ లో కళలలో తెలుగు పరిశ్రమ నుండి అన్ని రంగాలలో అద్భుత విజయాల సాధిస్తూ సేవ చేస్తున్న నట సేవా సింహ నందమూరి బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం జరిగిందని, ఆ శుభ సందర్భంగా సూర్యనమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో సూర్యనమస్కారాలు చేసిన జిల్లా అధికార యంత్రాంగం, ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథ సప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యనమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగాసనాలు, సూర్యనమస్కారాలు చేసి స్ఫూర్తిగా నిలిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను చూస్తాను, నేను ఇంకా సర్వే చేసి ఏది ఏంటి కొడుకులు పెంచట్లేదా? 5 లక్షల అప్పు ఎవరు తీసుకున్నారు? ఈ అప్పు తీర్చడానికి ఇప్పుడు మీ పిల్లలు చూడండి.